హాయ్ గైస్, మనం ఈరోజు టోటన్హామ్ కోర్ట్ రోడ్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఇది టోటన్హామ్ కోర్ట్ స్టేడియం. ఈ స్టేడియం నుండి ఒక 10 minutes వాక్ ఉంది అంతే. సో అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాను కాబట్టి మాకేం ఎంట్రీ ఉండదు. ఐ మీన్ ఎంట్రీకి ఏం ఫార్మాలిటీస్ ఏమి ఉండదు. డైరెక్ట్ క్యూఆర్ కోడ్ చూపిస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అది స్టోరీ. వస్తా పారా. వచ్చేసాం లోపలికి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ 3 rooms ఉంటాయి అనుకుంటా. ముంబై ప్లేస్ లండన్, ఏన్షియంట్ ఇండియా లివింగ్ ట్రెడిషన్స్, తర్వాత ఇంకోటి ఏదో. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము ముంబై ప్లేస్ లండన్ కాడికి వెళ్ళిపోదాం. విష్ణుదేవుడు ఇది 701 నుంచి 900 AD అంటే ఏంటిరా? ఇది మన సౌత్ ఇండియా నుంచే తీసుకొచ్చిళ్ళు. గ్రానైట్ తోటి తయారైంది. ఈ పక్కన జీసస్ ఎందుకు పెట్టిలో అర్థం కాదు నాకైతే. పక్క పండు ఉంది ఈజిప్షియన్ మమ్మీ స్కల్ప్చర్. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ మొత్తం ఇక్కడ నుంచి ఎటు పోతుందని చెప్పింది. సో మనం ఇప్పుడు వెళ్ళేది 92 to 94 ఏషియా దగ్గరికి. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర్ కాదురా మీరు. సో ఇది చూడవచ్చు, నటరాజ స్వామి. ఇది ఎప్పుడు తీసుకొచ్చిల్లో మాకు తెలియదు కానీ, అంటే ఐ మీన్ ఇందులో మెన్షన్ చేసలేదు, కానీ ఇది కూడా మన ఇండియా నుంచి తీసుకొచ్చింది వీళ్ళు. సో ఇక్కడ కొన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, బొంగురాలు కింద ఇవి మన వీల్స్, అది మొత్తం స్టోన్ తోటే ఉంది. ఒకప్పుడు అసలు అవి ఎట్లా మూవ్ చేసేటోలో కానీ ఇప్పుడు చాలా కష్టం ఆ వెహికల్స్ని ఆపరేట్ చేయడం. చూడవచ్చు, ఇదంతా హిస్టరీ ఉంది. ఇక్కడ కొన్ని కాపర్ తోటి చేసిన వెపన్స్ ఉన్నాయి. అవి 1870కి సంబంధించినవి. ఆ టైంలో వీటిని యుద్ధాలకు వాడేటోరు. సో ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రిజర్వేషన్లో. అంతా నార్త్ ఇండియాకి సంబంధించినవి. ఈ విగ్రహము లింగప్ప అనే ఒక బుద్ధిస్ట్ టీచర్ అంట. ఇది కూడా ఇక్కడ పెట్టినారు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి సితార్ ఉంది, మన ఇండియన్ మ్యూజిషియన్ రవిశంకర్కి సంబంధించింది. ఇది కూడా తీసుకొచ్చి వీళ్ళు. ఇది ఎప్పుడు తీసుకొచ్చిన్నారు ఇక్కడికి. ఇక్కడ గాంధీజీది ఒక పెయింటింగ్ ఉంది. ఇక్కడ దీని హిస్టరీ ఏంటంటే, మన ఇండియాకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1 million people చనిపోయారంట అటు ఇటు రీలోకేట్ అవ్వడం వల్ల. సో అప్పుడు ఈ పెయింటింగ్ ని ఒక హేళన చేయడానికి గాంధీ బొమ్మ గీశారు. సో దీని పేరు ఇక్కడ పప్పెట్ అని ఉంది. ఇది ఒక కత్తి, టిప్పు సుల్తాన్కి సంబంధించింది. సో దీని హిస్టరీ ఏంటంటే 1982కి 1999కి మధ్యలో ఉన్న టైంలో ఈయన టిప్పు సుల్తాన్ 4 wars ఫైట్ చేశాడు బ్రిటిష్కి అగెనిస్ట్గా. సో అప్పుడు ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఆయన చంపిలో, చంపిన తర్వాత ఈ స్వాడ్ని సీజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిళ్ళు. ఇక్కడ మహావిష్ణువుకి సంబంధించిన అవతారాల గురించి ఒకటి 18th centuryకి చెందిన ఒక విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ
అంటే స్వామివారి దశావతారాలు కూడా ఇక్కడ మెన్షన్ చేసినాయి. వీళ్ళు ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చినారంటే 1810కి మన ఇండియా దగ్గర నుంచి లాక్కొని తీసుకోవాలనుకున్నారు. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి అసలు. దేవునికి సంబంధించిన హిస్టరీ బుక్, ఇంకా ఎడ్వర్డ్ మూర్ అంటారు పేరు తీసుకొచ్చినది. ఇది సిక్కిజం గురించి ఉంది స్టోరీ. అసలు సిక్కిజం అనేది ఎట్లా 1500 ఇయర్లో పుట్టింది. దీన్ని గురునానక్ గారు ఫౌండ్ చేశారు. దీనికి సంబంధించిన ఒక హోలీ ప్లేస్ కూడా అమృత్సర్లో ఉంటుంది, గోల్డెన్ టెంపుల్. సో వీళ్ళు ఆయనకు సంబంధించిన వస్తువులు కూడా చాలా వరకు తీసుకొని వచ్చినారు. ఆయనకు సంబంధించిన పగిడి అనుకుంటా దీని పేరు, దీని పగిడి అంటే టర్బన్ అంటారు ఇంగ్లీష్లో. ఇది చూసుకోవచ్చు ఎంత బాగుంది అసలు. సో దీని హిస్టరీ ఏంటంటే అకాలి నిహాగ్ అనే ఒక సిక్ సోల్జరు దీన్ని ధరించేవాడు అన్నట్టు. సో ఆ కాలంలో దీన్ని ఎందుకు వాడేటోళ్ళంట అంటే హెయిర్ కట్ చేయకుండా హెయిర్కి ప్రొటెక్షన్ కోసం దీన్ని వాడేవాళ్ళంట. సో దీనికి ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది చాలా వరకు. ఇక్కడ చూడొచ్చు ఈ గురునానక్ గారికి సంబంధించింది కూడా ఉంది ఫోటో. ఇది ఆ కాలంలో వాడే ప్రొటెక్షన్ షీల్డ్ ప్లస్ ఇది ఒక స్వాడ్, దీంతో యుద్ధం చేసేవాళ్ళు. ఇదేమో పాకెట్కి బెల్ట్ దగ్గర పెట్టుకోవడానికి, ఇది ఇట్లా చేతిలో ధరించడానికి షీల్డ్, అదేమో స్వాడ్, దీంతో యుద్ధం చేసేవాళ్ళు. ఇక్కడ మొఘల్స్కి సుల్తాన్కి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ 1498 టైంలో వాస్కో డ గామా అనే ఒక యూరోపియన్ ఫస్ట్ ఇండియాకి సీ రూట్ కనుక్కున్నాడు అన్నమాట. సో దానికి సంబంధించిన హిస్టరీ ఇది. అప్పుడు ఆ టైంలో ఈ టిలక్ అనే ఒక వ్యక్తి ఈ బెడ్షీట్ మీద ప్రింట్ చేసిన ఒక బొమ్మని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ టైంలో ఇండియాలో సౌత్ ఏషియాలో సుల్తాన్స్ రూల్ చేసేవాళ్ళు అన్నట్టు. అప్పుడు దాన్ని డెక్కన్ ప్లాటో అని కూడా పిలిచేవాళ్ళు. సో దానికి సంబంధించిన హిస్టరీ ఉంది ఇక్కడ. ఇక్కడ మన కాశ్మీర్కి సంబంధించిన ఒక హిస్టరీ ఉంది. సో దీని హిస్టరీ వచ్చేసి ఏంటంటే ఈ విగ్రహము వరాహస్వామిది అన్నట్టు. ఇది జీసస్ క్రైస్ట్ పుట్టిన ఒక 800 ఇయర్స్ తర్వాత, అంటే ఏడీ బీసీ అంటే రెండు ఉంటాయి. ఏడీ అనేది బీసీ పీరియడ్కి తర్వాత వచ్చిన పీరియడ్ అన్నట్టు. ఈ జీసస్ క్రైస్ట్ పీరియడ్ అయిపోయినాక 800 ఇయర్స్ తర్వాత ఈ ఆ ఇయర్కి చెందిన విగ్రహం అన్నట్టు. సో ఇది కాశ్మీరీ వ్యాలీలో దొరికింది. సో ఈ విగ్రహాలన్నీ మన ఇండియా నుంచి తీసుకొచ్చినాయి. ఇవన్నీ విష్ణుదేవునికి సంబంధించినవే. చూడొచ్చు ఈ అంటే ఇవి లక్ష్మీదేవతకి సంబంధించినవి, అవి విష్ణుదేవునికి సంబంధించినవి. ఇక్కడ మన బీహార్ నుంచి తీసుకొచ్చిన స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక మహావతార్ విష్ణుది ఇది. సో ఇక్కడ దీని హిస్టరీ ఏంటంటే ఇది 750 AD అంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన అంటే పీరియడ్ అయిపోయిన 750 ఇయర్స్ తర్వాత సంబంధించిన స్కల్ప్చర్ ఇది. ఇక్కడ ఈ విగ్రహాన్ని చేతులను ఇరగొట్టేసి ఉన్నాయి. మేబీ మన ఈ సుల్తాను ఈ ముస్లిం రాజుల టైంలోనే ఇదంతా జరిగి ఉండొచ్చు. సో అది ఈ విగ్రహాన్ని ఇండియా నుంచి ఎవరో డొనేట్ చేశారని ఉంది ఇక్కడ. కానీ ఈ డొనేషన్ ఇవన్నీ ఫేక్. వీళ్ళే మన స్కల్ప్చర్స్ ఇవన్నీ దొంగలించుకొని తీసుకొచ్చినాయి ఇవన్నీ. ఇదేమో ఒడిశా నుండి తీసుకొచ్చిన స్కల్ప్చర్స్. ఇది కూడా సేమ్ జీసస్ క్రైస్ట్ పీరియడ్ తర్వాత 700 ఇయర్స్ తర్వాత వచ్చిన విగ్రహాలన్నీ అప్పుడు ఆ ఇయర్కి చెందిన ఇవన్నీ. సో ఇక్కడ ఫస్ట్ విగ్రహం ఏమో ఇక్కడ ఈ ఫస్ట్ విగ్రహం ఏమో ఈ దుర్గామాతది, కాళికామాత అని కూడా అంటారు ఆ ఏరియాలో. సో ఇక్కడ చూసుకోవచ్చు కాళికామాత విగ్రహం ఇది. ఇదేమో భువనేశ్వర్లో హిందూ టెంపుల్స్ నుండి తీసుకొచ్చింది. ఇది సూర్య భగవానుడికి సంబంధించిన విగ్రహము. ఇది చూసుకోవచ్చు దీని హిస్టరీ. ఇది అసలు 1241 ఇయర్కి సంబంధించింది. ఆ కాలంలో స్కల్ప్చర్స్ ఆర్టిస్ట్స్ చూడవచ్చు ఎంత పర్ఫెక్ట్గా, ఒక్క దగ్గర కూడా కొంచెం ఒక అటు ఇటు కాకుండా ఒక ఐరన్ ఉలితోటి ఇంత నీట్గా ఎక్కిల విగ్రహాన్ని. ఇదేమో మహాపార్వతి
అండ్ శివునికి సంబంధించిన విగ్రహము. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా 1200 ఇయర్కి సంబంధించిన విగ్రహము. ఒక్కొక్కటి అసలు ఆర్టిస్ట్ కానీ ఎన్ని రోజులు పట్టిందో ఎక్కడానికి, కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి ఒక్కొక్క విగ్రహాలు. ఇది చాముండేశ్వరి అమ్మవారి విగ్రహము. సో దీని హిస్టరీ వచ్చేసి మన ఈ 2025 కదా, ఇది ఈ ఇయర్స్ స్టార్ట్ అవ్వక 700 ఇయర్స్ ముందు. సో ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఈమె చుట్టూ మాయా అనే ఒక రాక్షసులని అండ్ ఇంకా స్కెలిటన్ బాడీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అది మాయా అంటే ఇల్యూజన్ అనే ఒక డిమాండ్స్ని ఈమె చంపుతుంది అన్నట్టు. ఈమె జ్యువెలరీ కానీ ఇంకా ఈమె వెపన్స్ కానీ మొత్తం బోన్స్ తోటే ఉంటాయి డెవిలీ. సో దాని హిస్టరీ మొత్తం మెన్షన్ చేసి లేదు. సో అన్నిటి దగ్గర కూడా ఈ గాడెస్ ఆఫ్ ఇండియా, గాడెస్ ఆఫ్ హిందూస్ అనే మెన్షన్ చేసి ఉంది, కానీ ఇదంతా ఒక క్రియేషన్ అని కానీ ఎక్కడ అట్లా మెన్షన్ చేసి లేదు. దీన్ని మాత్రం చాలా వీళ్ళు బ్రిటిషర్స్ ప్రపంచంలో చాలా వరకు కంట్రీస్ని అక్రమంగా పాలించిళ్ళు. ఇక్కడ ఇంకొక హిస్టరీ ఏంటంటే ఈ బుద్ధిజం అనేది జీసస్ క్రైస్ట్ పుట్టక 200 సంవత్సరాల ముందు నుంచే ఉంది బుద్ధిజం అనేది. ఆ టైంలోనే హిందూయిజం కూడా పుట్టింది అంటున్నారు, కానీ మన హిందూయిజం బుద్ధిజం కంటే ప్రాచీనమైనది. సో ఇక్కడ సంబంధించిన ఒక ఈ స్కల్ప్చర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏమని మెన్షన్ చేసి ఉందంటే బుద్ధిజం అంటే లార్డ్ గౌతమ బుద్ధ ఇది మన ఏనుగు మీద ఎక్కి వెళ్తున్నట్టుంది. సో ఇక్కడ మన ఇండియా నుండే ఈ బుద్ధిజం అనేది శ్రీలంకకు రీచ్ అయిందని రాసి ఉంది ఇందులో. సో దానికి సంబంధించిన హిస్టరీ ఇదంతా. ఇక్కడ మన తమిళనాడుకు సంబంధించిన హిస్టరీ ఉంది. ఈ స్కల్ప్చర్ ఏమో ఇది శివునికి సంబంధించింది. ఇది చోళ కింగ్డమ్ అంటే చోళులు పల్లవాస్ అని 2 కింగ్డమ్స్ ఉంటాయి. మన దీంట్లో ఎవరు పాత అనేది నాకైతే తెలీదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ద్వారపాలకులు అన్నట్టు. లోపలనేమో విష్ణుదేవుని విగ్రహం ఉంది, బయట ఇవి కూడా వీళ్ళిద్దరు ద్వారపాలకులు అన్నట్టు. సో ఇక్కడ ఈ చోళ ఉన్న పల్లవాస్ హిస్టరీ ఏంటంటే, పల్లవాస్ అనేవాళ్ళు 3వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు పరిపాలించారు. వారి తర్వాత వచ్చిన రూలింగ్ కింగ్డమ్ పేరే చోళాస్. పల్లవాసు వీళ్ళకంటే ఓల్డ్. సో చోళాస్ 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. దీని తర్వాత ఇంకా కొంచెం వాళ్ళ హిస్టరీ అనేది తగ్గుకుంటూ వచ్చింది. సో దాని తర్వాత నెక్స్ట్ ముస్లిం రాజులు వచ్చిళ్ళు. ముస్లిం రాజుల తర్వాత బ్రిటిషర్స్ వచ్చిళ్ళు అన్నట్టు ఇండియాకి. ఇక్కడ కొన్ని బుద్ధిజంకి సంబంధించిన ఐడల్స్ ఉన్నాయి. ఇవి గాంధార అనే ఒక రాజ్యానికి సంబంధించినవి. ఈ గాంధార అనే రాజ్యం ఎక్కడ ఉండేదంటే ఇప్పుడున్న నార్త్ వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి ఇవి 2. ఆ ప్లేస్కి సంబంధించినవి. దీన్ని ఒక రాజు కాంకర్ చేసిండు అన్నట్టు, ముస్లిం రాజు. సో దానివల్ల ఆ సివిలైజేషన్ అనేది మొత్తానికే డిసప్పియర్ అయిపోయింది. సో దానికి సంబంధించిన విగ్రహాలు ఇవి మీరు చూసుకోవచ్చు. సో ఇందులో ఒక హిస్టరీ మెన్షన్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఎర్లీ హ్యూమన్స్ అంటే ఆదిమానవులు ఫస్ట్ సౌత్ ఏషియానే ఫస్ట్ కాంకర్ చేశారని రాసింది. సో ఇది అప్రాక్సిమేట్గా ఒక 15 లక్షల సంవత్సరాల క్రితము. ఆ తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా ఇప్పుడున్న మోడర్న్ ఏషియా ఫామ్ అయిందని చెప్పి రాసింది. సో ఆ కాలానికి సంబంధించిందే ఈ వీల్ అంటే చక్రం అంటారు కదా అది. సో అదే ఇక్కడ రాసింది. ఇది జీసస్ క్రైస్ట్కి 6500 సంవత్సరాల క్రితము ఫార్మింగ్ అనేది మన అక్కడ ఉంది సౌత్ ఏషియాలో, ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో. దీన్నే ఇండస్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఫస్ట్ అర్బన్ సిటీస్ కూడా ఫామ్ అయింది కూడా మన దగ్గరనే. ఇక్కడ గణేషునికి సంబంధించిన ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఆయన అవతారము 9 అవతారాలు అన్నట్టు ఆయనవి. ఆ 9 అవతారాల్లో 9 టైప్ ఆఫ్ రాక్షసులను ఆయన సంహరించాడు. సో దాని స్టోరీయే ఇక్కడ రాసింది. అందులో గజముఖాసుర అని ఇంకా వేరే
వాళ్ళ పేర్లు నాకు అంత గుర్తులేవు. సో వాళ్ళందరినీ ఆయన సంహరించి చేశాడు. ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్లో కూడా ఇది ఒక మిరాకిలే. ఎందుకంటే ఫిజిక్స్ ప్రకారము అంత చిన్న వాహనం మీద అంత పెద్ద విఘ్నేశ్వరుడు ప్రయాణించడం అనేది ఇంపాసిబుల్. సో దానికి సంబంధించిన స్టోరీ ఉంది ఇక్కడ. సో అది మన ఇండియన్ స్కల్ప్చర్స్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ కింద క్రిస్టియానిటీ ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇస్లామిక్ ఉంది. ఈ రెండింటి గురించి ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఫస్ట్ స్టార్టింగ్లో రూపీస్ కానీ మనీ కానీ ఎట్లా వాడుకలోకి వచ్చిందో సో దాని గురించి కూడా ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో ఇది ఇక్కడికి కట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.